హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టీ టైమ్ స్నాక్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలో. ఇవి ఒక 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? దీని ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి, మైదా, ఒక కప్పు మైదా తీసుకుందాం. అందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ అని మెన్షన్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. అలాగే మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా మనం పిండి అంతా కూడా మిక్స్ చేసుకుందాం. ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకొని మనం వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకుందాం దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ మొలతో కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి సరిపడగా వాటర్ పోసుకుంటూ మనం గట్టిగా కలుపుకుందాం అండి. ఈ టీ స్నాక్స్గా చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా, అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్కైనా చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, ఇలా అంతా వేసుకొని మనం సరిపడగా వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇలా మిక్స్ చేసేసుకుని మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలండి. దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాం దీనికి. అలా నానితే ఏంటంటే మనకి ఈ స్నాక్స్ అనేవి బాగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అలా మూత పెట్టేసుకొని మనం నాననిచ్చాం కదా, మూత పెట్టేసుకొని మనం నాననించుకుందాం దీని కాసేపు. ఓకే, ఈలోపు మనం వేరే బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుందాం. అందులో నెయ్యి వేసుకుందామండి. ఇదేంటంటే మనం చపాతీలు చేసిన తర్వాత దాని మీద పేస్ట్ రాసుకోవాలి. ఇది ఒకదానికొకటి అంటుకోకుండా. అలాగే ఒక టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకొని మొత్తం అంతా మనం ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి దీన్ని. సరిపోకపోతే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలండి దీన్ని. ఓకే, మొత్తం అంతా కొంచెం నెయ్యి కూడా వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకుందాం దీన్ని మనం. ఇదేంటంటే చపాతీ మధ్యలో వేయడానికి యూజ్ అవుతుందండి. ఇది ఒకటి అంటుకోకుండా ఉండడానికి. ఇలా కలుపుకొని మనం దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఈలోపు ఇది కూడా మనకి రెడీ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చపాతీల్లా చేసేసుకుందాం. ముందుగా మనం చిన్న చపాతీల్లా ప్రిపేర్ చేసేసుకుందామండి అన్నిటిని కూడా. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చిన్న చపాతీల్లా మనం వీటిని ఒత్తేసుకుందాం. అలా మనం కొంచెం మందంగా చేసుకోవట్లేదు, కొంచెం పలచగానే చేసుకోవచ్చండి. ఓకే, ఇలా అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకుని ఇప్పుడు మనం ఒక 3 చపాతీలు తీసుకుందాం. 3 చపాతీలు తీసుకొని ఫస్ట్ ఒకటి వేసుకుందాం. దాని మీద ఇందాక మనం మిక్స్ చేసుకున్న గీ మరియు మైదా పేస్ట్ ఉంది కదా, దాన్ని అప్లై చేసేసుకుందాం. ఇది ఒకసారి చేత్తోనే అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసేసుకొని మళ్ళీ దీని మీద కొంచెం పొడిపిండి మైదా పిండి వేసి మళ్ళీ ఇంకో చపాతీ పెట్టి, ఓకే, మొత్తం ఇలా బాగా అప్లై చేసేసుకోవాలండి గీ అంతా. తర్వాత దీని మీద కొంచెం మైదా వేసుకొని మళ్ళీ దీని మీద ఇంకొక మనం చపాతీ ఉంది కదా, అది కూడా పెట్టేసుకుందాం. ఓకే, ఇలా పెట్టేసుకుని మళ్ళీ దీని మీద గీ మిక్స్ చేసింది ఉంది కదండి, మైదా పిండి గీ, మళ్ళీ ఇంకొకసారి వేసుకొని అలాగే పొడి పిండి వేసుకొని మళ్ళీ ఇంకో చపాతీ దాని మీద వేసేసుకుందాం. ఓకే, దీని మీద మళ్ళీ కొంచెం పొడి పిండి చల్లుకొని మళ్ళీ దీని మీద ఇంకో చపాతీ అనేది వేసేసుకుందాం. ఇలా 3 అయినా వేసుకోవచ్చు, 4 అయినా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. అలా నేను మొత్తం ఒత్తేనదంతా ఒత్తితే చూసారా మందం వస్తుంది, 3 కలిపి ఒత్తితే. ఇప్పుడు మీ దగ్గర ఇటువంటి ఏదైనా మూతలో ఏదైనా ఉంటే చిన్న సైజులో తీసుకోండి, ఆ షేప్ తీసుకోండి, సరిపోతుంది ఒక మూత ఏదైనా సరే. ఓకేనా? అలా చేసుకున్నానండి నేను ఇవన్నీ కూడా. ఇప్పుడు దీన్ని ఒక ఫ్లవర్ షేప్లో మనం చేసుకుందాం. అలా కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం ముందే. ఓకే, ఇప్పుడు ఒక రౌండ్ తీసుకుందామండి. అందులో మధ్యలో కొంచెం వాటర్ వేసుకుందాం.
వాటర్ వేసుకొని ఇలా పక్కకి ఫోల్డ్ చేసుకుందాం. పక్కకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని, ఓకేనా, కొంచెం మళ్ళీ వాటర్ వేసుకొని మధ్యలో పెట్టుకుని ఇలాగ మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫ్లవర్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా పెట్టేసుకుని అన్నీ కూడా మనం ఈ రకంగా ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు కొంచెం నూనెకి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను నేను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా 1 బై 1 అందులో వేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ అనేది. కొంచెం పిండి నానుంటే కనుక చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇవి. ఓకే, ఇవన్నీ కూడా నూనెలో వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. చూసారా ఎలా పొంగుతున్నాయో. మనం లేయర్స్ కింద వేసాం కదా, టేస్ట్ కూడా ఆసమ్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇలా రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఓకే, ఫ్లవర్ షేప్ వచ్చింది కదండి పర్ఫెక్ట్గా. బాగుంటాయి, చాలా బాగుంటాయి. పిల్లలకైతే పర్ఫెక్ట్ స్నాక్ అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా అవుట్పుట్ ఎలా వస్తుంది. సూపర్ టేస్టీ అండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.